స్వర్ణాల చెరువులో సూపర్ 6 పథకాలు విజయవంతం కావాలని రొట్టెలు పట్టుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దర్గాలో పూజలు చేసి రొట్టెలు పట్టుకుంటే సంకల్పం నెరవేరుతుందని స్వయంగా చంద్రబాబు చెప్పారు. గత ఏడాది చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రొట్టె పట్టుకున్నారని నెరవేరిందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంచి మనసుతో 5 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూపర్ 6 సంక్షేమ పథకాల విజయవంతం అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు ఆదేశాలతో 6 సూపర్ 6 పథకాలు రొట్టెలు పట్టుకున్నాను. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు అనుభవంతో ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు విజయవంతం అవుతాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో నిర్ణయాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడపగలరు. చంద్రబాబు కష్టంతో పాటు బారా షహీదులు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ రొట్టెలు పట్టుకున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షహీద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టం. ఆ ప్రాంతానికి నేను ఎమ్మెల్యేగా ఉండటం నా పూర్వజన్మ సుకృతం. నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులు, నా కోసం నా వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు, శ్రేయోభిలాషుల రక్తం, చెమట 1కి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవటం జరిగింది. బారా షహీద్ దర్గా ఎంత సెంటిమెంటో నాకు మీ అందరికీ తెలుసు. నెల్లూరు జిల్లా వాసులుగా ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా ప్రార్థనా మందిరాలు వెళ్ళటం నాకు ఇష్టం. ఆ ప్రార్థనా మందిరాల్లో బారా షహీద్ దర్గా ఒకటి. అదేవిధంగా రొట్టెల పండుగ మీద పూర్తి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని నేను. ఇక్కడ కోరిన కోరికలు మనం మన అవసరాని కోసం, మన కుటుంబాల భవిష్యత్తు కోసం, మన ఆకాంక్షల కోసం కోరిన కోరికలు నిండు మనసుతో రొట్టె పట్టుకుంటే అవి ఫలిస్తాయి. అందుకు సజీవ సాక్ష్యం మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నేనేనని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ యొక్క బారా షహీద్ దర్గాలో గతం రొట్టెల పండుగ నాడు మేమందరం కలిసి ఏదైతే ఈ యొక్క రొట్టెల పండుగ నాడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రొట్టె పట్టుకున్నాం. ప్రజల ఆశీస్సులతో, బారా షహీదుల ఆశీస్సులతో, దేవుడి దయతో అది సాకారమైంది. చరిత్ర సృష్టించే అతిపెద్ద భారీ మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. నిన్నటి రోజున బారా షహీద్ గారు వీరందరి సహాయ సహకారాలతో 5 కోట్ల రూపాయలు ఈ యొక్క బారా షహీద్ దర్గాలో ప్రేయర్ హాల్ కోసం చంద్రబాబు గారు నిధులు విడుదల చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ మీద ఎంత నమ్మకం అంటే, నిన్న మీ అందరి సాక్షిగా వారితో మాట్లాడుతున్నప్పుడు వారో మాట చెప్పారు. సూపర్ 6 పథకాలు విజయవంతమైతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు బలంగా అమలు చేసినట్లు అవుతుంది. ఆ యొక్క సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలయ్యేదానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేదానికి, మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి అన్ని రకాల నా శక్తి కొద్దీ పనిచేస్తున్నా. నాకు బారా షహీదుల ఆశీస్సులు కూడా కావాలని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కోరి రొట్టెలు వదలమని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో ఈరోజు సూపర్ 6 పథకాలు, ఆ యొక్క 6 భారీ రొట్టెల్ని మిత్రుడు షాబీర్ ఖాన్, జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నేత షాబీర్ ఖాన్ అందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇతర పెద్దలందరం అటు షమీ హుస్సేన్ కానీ, షంసుద్దీన్ కానీ, అదేవిధంగా మా బారా షహీద్ దర్గా కమిటీ చైర్మన్ మన కాదర్ బాషా కానీ అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు కూడా పాల్గొనడం జరిగింది. మేమందరం బారా షహీదుని దర్శించుకొని చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరాలని ఆ యొక్క 6 భారీ రొట్టెల్ని పట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా బారా షహీదుల ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారు మన సంకల్పంతో, వారి సమర్థతతో, వారి అనుభవంతో ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు విజయవంతం అవుతాయి. ఎందుకని చెప్తున్నానంటే, ఈరోజు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాల ఆర్థికంగా దివాలా తీసింది. ఈరోజు దేశంలో అత్యంత వేగంగా, అత్యంత దారుణంగా ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. దీనికి కారణం గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత, అరాచక, స్థిరమైన నిర్ణయాలు లేకుండా, ముందు చూపు లేకుండా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి
నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఈ పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు అమలు చేయాలంటే ఎవరి వల్ల, వేరే వాళ్ళ వల్ల సాధ్యం కాదు. కానీ తన అపార అనుభవం ఆంధ్రప్రదేశ్ కాదు, 2 తెలుగు రాష్ట్రాలు కాదు, భారతదేశంలోనే అపార అనుభవజ్ఞుడైన సమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమ పథకాలు అందించడం తెలుసు, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం తెలుసు, మన బిడ్డలకి ఉద్యోగాలు ఇప్పించడం తెలుసు. అందుకే ఈరోజు ఈ వయసులో కూడా దాదాపు 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గాడి తప్పిన, పక్కదారి పట్టిన, ఆర్థికంగా దివాలా తీసిన, అరాచక విధానాలతో సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిని పెట్టేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి తన అపార రాజకీయ అనుభవంతో, ముందు చూపుతో, విస్తృత సంబంధాలతో ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ వేగవంతంగా అభివృద్ధి చేసేదానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి, సంక్షేమ పథకాలు అన్నీ కూడా సక్రమంగా అమలు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారి కష్టంతో పాటు వారికి ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క బారా షాహీదుల ఆశీస్సులతో పవిత్ర స్వర్ణాల చెరువులో ఈరోజు చేసినటువంటి ఈ యొక్క రొట్టెల కార్యక్రమంలో ఖచ్చితంగా ఆ దేవుడి ఆశీస్సులు హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా తేడా లేకుండా, హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా తేడా లేకుండా అందరి దేవుళ్ళ ఆశీస్సులతో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంచి పనులకు శ్రీకారం చుట్టాడు కాబట్టి, సంక్షేమ పథకాలు అందించేదానికి, ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి, అన్ని రకాల ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా చాటేదానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ అకుంఠిత దీక్షతో చేస్తున్న కార్యక్రమానికి బారా షాహీదుల ఆశీస్సులు, హిందూ, ముస్లిం, క్రైస్తవ దేవుళ్ళ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పని మనస వాచ ఆకాంక్షిస్తూ మరోసారి 5 కోట్ల రూపాయలు ఇక్కడ ప్రార్థనా మందిరం కోసం నిధులు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.